హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాద్. మన విద్యార్థుల కోరిక మేరకు ఈరోజు భీమవరం వెళ్తున్నాను. దారిలో ఉన్నాను. ఏలూరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే, పిల్లలకి నాకు వచ్చినది చెప్పడానికి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏపీ హిస్టరీ గురించి పిల్లలకి ఒక అవగాహన కల్పించి తిరిగి వస్తాను. అందు నిమిత్తం వెళుతున్నాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అక్కడికి వచ్చేసేయండి. ఇది మన వైఎస్ఆర్ లైబ్రరీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీకు వీడియో పెడతాను నేను. హలో, హాయ్ నాన్న. నేను భీమవరం వెళ్తున్నానని చెప్పాను కదా. దారిలో వేంగి చాళుక్యుల చేబ్రోలు వచ్చింది. భీమవరానికి వెళ్ళే ముందు చేబ్రోలు దాటగాని మీ అందరికీ తెలుసు, చేబ్రోలు, బిక్కవోలు, రాజమండ్రి, భీమవరం దగ్గర గునిపుడి ఈ ఊళ్ళల్లో మనకి పంచారామాలు, శైవక్షేత్రాలు ఉన్నాయి. మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, ఇలా రకరకాలుగా భీమవరం వెళ్ళబోయే ముందు కోనసీమ తల్లి కళకళలాంటాం. ఇది మంచినీటి చెరువు, పక్కన పెంకుటిళ్ళు. ప్రాచీన కాలపు వేంగి చాళుక్యుల సౌందర్యం ఈ ఊళ్ళల్లో, ఈ దేవాలయాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క చెరువు ఒడ్డున దేవాలయం. చెరువు ఒడ్డున దేవాలయాలు వేంగి చాళుక్యుల కల్చర్. అక్కడ నుంచి ఈ కల్చర్ కాకతీయులకు పాకింది. కాకతీయుల నుంచి ఆ తర్వాత పాలించిన విజయనగర రాజులు, రాయలసీమను పరిపాలించిన విజయనగర రాజులు, కోస్తా ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజులు కూడా చెరువుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నా మనసు పులకిస్తుంది. భీమవరం వెళుతున్నందుకు, ఒక కల్చరల్ హబ్లో ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.